ఇక సంక్షిప్తంగా మరొక మాట చెప్పండి. ఎమ్మెల్యేల తీరుపై సీఎం అసహనం అట. ప్రభుత్వం వల్లే మనకు అప్రదిష్ట వస్తుందని ఎమ్మెల్యేలు కొంతమంది అనుకుంటున్నారట. ఏది కరెక్ట్ అయింటది మురళి గారు? సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మీటింగ్ పెట్టి ఈ ఏడాది విజయాలన్నిటిని కూడా మీరు ప్రచారం చేయండి, మనం సాధించినటువంటి విజయాలు ప్రజలకి సరిగా అర్థం కావడం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సందర్భంలోనే ఎమ్మెల్యేల తీరు బాగాలేదు అని చెప్పి ఆయన నేను కౌన్సిలింగ్ చేస్తానని చెప్పి కూడా మాట్లాడారు. ఇప్పుడు ఏమి చెప్తారో నాకు అర్థం కావడం లేదు. జనం దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెప్పడం అయితే ఏం చెప్తారో మనకు అర్థం కాదు. కానీ ఎమ్మెల్యేల తీరు మాత్రం చాలా బాధ్యత రాహిత్యంగా ఉంది. కారణం ఏమంటే బాధ్యత రాహిత్యం అనే మాట కంటే కూడా ఇంకా పెద్దది ఏదైనా ఉందంటే చెప్పాలి, అవినీతికి సామ్రాట్లుగా మారిపోయినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమంటే ఒక్కొక్కరు 100 కోట్ల పైన ఖర్చు పెట్టేశారు ఎన్నికల్లో. ఇప్పుడు మీరంతా నీతిమంతులుగా ఉండండి, మీరు తప్పులు చేయబోకండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆడు సూక్తులు చెప్తే వీళ్ళంతా తలాడించేసి ఇక్కడంతా శ్రీరామచంద్రులాగా లేదంటే సత్యహరిశ్చంద్రులాగా ఈడ ప్రవర్తన చేస్తారు అని చెప్పి మనం అనుకోలేము. కారణం ఏమంటే ఏదో ఒక రకంగా సంపాదన చేయాలన్నటువంటి ఆతృత ఈ ఇళ్లలో చాలా పెద్ద ఎత్తున ముందుకు వచ్చేసింది. రాజకీయ పార్టీలు నడపడం లేదంటే వీటిని ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం అనేది ఒక ధోరణిగా మారిపోయిన తర్వాత లేని పరిస్థితి వచ్చేసింది. కాబట్టి అదేమంత తేలికైనటువంటి వ్యవహారం కాదని నేను అనుకుంటున్నాను. శేఖర్ గారు సంక్షిప్తంగా చెప్పండి, టైం తక్కువ ఉంది, 2-3 నిమిషాలే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకపోతే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, మరి ప్రశ్నిస్తే రేపు నుంచి ఎమ్మెల్యేలను తిరగమంటున్నారు, కార్యకర్తలను తిరగమంటున్నారు. ప్రశ్నిస్తే వైసీపీ వాళ్ళ తాట తీస్తానని ఆయన అంటాడు. అంటే ప్రశ్నించే వాళ్ళందరినీ వైసీపీ అని ముద్రేస్తారా? సార్ 56 మంది ఎమ్మెల్యేలు నిన్న డుమ్మా కొట్టారండి సార్. అబ్బా, 56 మంది ఎమ్మెల్యేలు నిన్న ఏదైతే ఈరోజు న్యూస్ పేపర్ లో కూడా వేశారు చూడండి సార్. ఆంధ్రజ్యోతి ఈనాడు లేసారు. అట్ ది సేమ్ టైం నిన్నైతే ఒక టీవీ ఛానల్లో గగ్గోలు పెడతా ఉన్నారు సార్. ముఖ్యమంత్రి గారు అంటే లెక్కలేదా, 56 మంది ఎమ్మెల్యేలు గైర్హారతులు అవుతారా? కొంతమంది విహారయాత్రలకు వెళ్ళారండి సార్, విదేశాలకి. కొంతమంది తీర్థయాత్రలకు వెళ్ళారండి సార్. కొంతమంది అక్కడికి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయారండి సార్. ఇది నేను చెప్పే మాట కాదు సార్, ఒక టీవీ ఛానల్లో రాత్రి వచ్చినటువంటి ప్రోగ్రామ్ సార్ అది. సో ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యేల మీద ఏ స్థాయి పట్టుంది అన్నానికి ఇది ఒక చిన్న ఉదాహరణ సార్. రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి కింద కార్యకర్త స్థాయి వరకు కాదేది దోపిడీకి అనర్హం అన్నట్లుగా దోపిడీ కొనసాగుతుంది సార్. రైట్, ఓకే. అది మీరు మళ్ళీ అవకాశకి వెళ్తే అట్లా ఇప్పుడు పాయింట్ ప్రభుత్వం మీద జనానికి వ్యతిరేకత ఉందా, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని వాళ్ళు, ప్రభుత్వం మీద వ్యతిరేకత సార్. ఓ మాట చెప్తాను, ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి దోపిడీ జరుగుతా ఉంది. రైట్, ఎక్కడ సంక్షేమం లేదు. రైట్. సో అప్పులు ఎక్కువైపోయింది. ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే మీరు దోపిడీ చేస్తా ఉన్నారయ్యా, మీరు తగ్గించండి, మీరు ప్రజల్లోకి వెళ్ళండి అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు సంక్షేమం చేయట్లేదు సార్, ప్రజల్లోకి వెళ్తే ప్రజలు మమ్మల్ని కొట్టేటట్టు వాళ్ళు అంటున్నారు సార్. రైట్, ఓకే. విజయబాబు గారు చెప్పండి, ప్రభుత్వం వైఫల్యం కింద చూడాలా, ఎమ్మెల్యేల వైఫల్యం కింద చూడాలా? అసలు ప్రభుత్వం ఎమ్మెల్యేలు అంటేనే ప్రభుత్వంలో అంతర్భాగం. సో ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందని ఒక సామెత ఉంది. సో మీరు రోల్ మోడల్ గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. కానీ ఇక్కడేం జరుగుతుందో చూసిన తర్వాత ప్రేరణ పొంది వాళ్ళ నియోజకవర్గాల్లో చెలరేగిపోయి పేటరేగిపోయి ఇష్టారాజ్యం కింద ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్గా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఈయనకు అందుతుంది. కానీ ఈయన కంట్రోల్లో లేరనేది నేను ముందే చెప్పాను ఇందాక. సో పూర్తిగా పట్టు కోల్పోయినటువంటి పరిపాలనలో ప్రజలు డెఫినెట్గా ఉద్యమించేటువంటి రోజులు అతి దగ్గరలో ఉన్నాయని అయితే మనం చెప్పొచ్చండి. రైట్.